నాన్న అంటేనే ఎమోషన్. తల్లిదండ్రులున్న వారికి వారి విలువ తెలియదు. కానీ పేరెంట్స్ లో ఏ ఒక్కరు లేకపోయినా సరే ఆ బాధ చనిపోయే చివరి శ్వాస వరకు ఉంటుంది. చివరకు వృద్ధాప్యంలో ఉన్నా సరే అమ్మా నాన్న అనే పదాలు మనసును ఎప్పుడూ గుణపంలా తొలుస్తాయి. ఇలానే తమిళనాడులోని ఓ వ్యక్తికి కూడా నాన్న రూపం 56 ఏళ్లైనా వెంటాడుతూనే ఉంది. చిన్నప్పుడు నాన్న చేతుల మీద ఆడుకున్నాడు. కానీ తనను ఎత్తుకుంది నాన్న అని ఆ చిన్నారికి తెలియదు. ఎందుకంటే 6 నెలల వయసున్నప్పుడే నాన్న చనిపోయారు. ఇప్పుడు అతనికి 56 ఏళ్ల వయసు. అయినా సరే నాన్నను వెతుక్కుంటూ వెళ్లిపోయాడు. అక్కడికో ఇక్కడికో కాదు, మలేషియా. ఇక్కడ కొడుకుకే 56 ఏళ్లుంటే ఎక్కడో మలేషియాలో చనిపోయి ఉన్న తండ్రి కోసం ఎందుకు వెళ్ళాడు అనేది ఈ స్టోరీలో చూద్దాం. 1967లో మలేషియాలోని కెర్లింగ్ లో రామసుందరం అలియాస్ పొంగుట్రాన్ అనే వ్యక్తి ఉండేవాడు. ఆయన తమిళ్ పల్లిలోని కెర్లింగ్ తొట్టా దేశియా వాకై అనే స్కూల్లో టీచర్. ఈ బడిలో అంతా మన దక్షిణ భారతదేశం విద్యార్థులే ఉండేవారు. కెర్లింగ్ అంటేనే మన భారతీయుల అడ్డా. ఈ రామసుందరం భార్య పేరు రాధాబాయ్. ఈమె గృహిణి. అయితే ఆ రోజుల్లోనే ఇంటర్ పూర్తి చేసిన రామసుందరం టీచర్ ట్రైనింగ్ చేసి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాడు. సంపాదన గొప్పగా లేకున్నా లైఫ్ సెక్యూరిటీగా ఉండేది. పైగా సొసైటీలో మంచి పేరు కూడా ఉండేది. ఈ దంపతులకు పెళ్లైన 14 ఏళ్లకు కొడుకు పుట్టాడు. పేరు తిరుమారన్. కొడుకు పుట్టాడని తల్లిదండ్రులు ఆ ప్రాంతంలోని వారందరికీ భోజనాలు పెట్టారు. బంగారంలా కొడుకుని పెంచుకుంటున్నారు. కానీ వారి జీవితం ఒక్కసారిగా తిరగబడింది. కొడుకు పుట్టిన 6 నెలలకే అనారోగ్యం పాలైన రామసుందరం హఠాత్తుగా చనిపోయాడు. ఆయన మృతికి కారణం కూడా భార్యకు సరిగ్గా తెలియదు. దీంతో అక్కడే ఉండి కొడుకును పోషించుకోవాలనుకున్న రాధాబాయికి ధైర్యం సరిపోలేదు. నా అన్న వారెవరూ లేరు. తన బిడ్డను పెంచగలనా, కొడుకు భవిష్యత్తు ఏమైపోతుందని భయపడింది. దీంతో 6 ఏళ్ల వయసున్న తన కొడుకు తిరుమారన్ను తీసుకొని తమిళనాడు తిరువన్వేలి వెంకంపట్టి గ్రామంలోని పుట్టింటికి వచ్చేసింది. తిరుమారన్ను తండ్రి ఎత్తుకొని లాలించాడు. కానీ నాన్న రూపం కూడా తిరుమారన్కు తెలియదు. తన చుట్టూ ఉన్న వారిని వారి తల్లిదండ్రులు ఎత్తుకొని లాలిస్తుంటే అమ్మా నాన్నెక్కడా అని అడిగేవాడు. ఊహ వచ్చిన తర్వాత ఆ బాధ మరింత ఎక్కువైంది. అసలు నాన్న మొహం చూద్దామన్నా కూడా ఒక్క ఫోటో కూడా లేదు. వాస్తవానికి వేరే వారైతే మరిచిపోతారు, ఇంకా చెప్పాలంటే వదిలేస్తారు. కానీ ఇతనికి మాత్రం నాన్న అనే పేరు మనసులో నాటుకుపోయింది. కాలం అలా గిరున తిరిగిపోయింది. తనకు పెళ్లైంది, పిల్లలు పుట్టారు, వారికి కూడా పిల్లలయ్యారు. కానీ తిరుమారన్ మనసులో మాత్రం నాన్న అనే పేరు బలంగా నాటుకుంది. మా నాన్న అసలు ఎలా ఉంటారనే ఆలోచనలు మొదలయ్యాయి. తల్లి రాధాబాయి కూడా చనిపోయి అప్పటికే 25 ఏళ్లవుతుంది. తన పెళ్లి కాగానే అనారోగ్యంతో చనిపోయిందామె. అమ్మ ప్రేమ కావలసినంత దక్కింది. తండ్రి లేకున్నా ఎంతో ప్రేమగా మురిపెంగా కష్టపెట్టకుండా పెంచి పెద్ద చేసింది రాధాబాయి. ఉన్నతంగా చదువులు కూడా చదివించింది. అయినా సరే నాన్న రూపం చూడాలనుకున్నారు. తన తండ్రి గురించి తల్లి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. అదేంటంటే నాన్న చనిపోయినప్పుడు ఆయన విద్యార్థులంతా వచ్చారు. వాళ్లే అంత్యక్రియలు చేశారు. అంతేకాదు నాన్న కోసం ఆ రోజుల్లో పెద్ద సమాధి కట్టించారు. డబ్బున్న వారు మాత్రమే ఆ రోజుల్లో సమాధులు సిమెంట్ తో కట్టుకునేవారు, లేదంటే చిన్న రాయిపాతి ఉంచేవారు. కానీ నాన్నకు గొప్పగా వీడ్కోలు పలికాము. ఆయన సమాధి మీద నాన్న రూపం అందంగా ఉందని కొడుకుకు చెప్పింది రాధాబాయి. ఇది ఆయన విద్యార్థులు ఆయనకిచ్చిన చివరి కానుక అని రాధాబాయి చెప్పుకొచ్చింది. ఇక తమిళపల్లి స్కూల్ అనే చివరి పేరు మాత్రమే తిరుమారన్కు గుర్తుంది. వెంటనే ఆ పేరు మీద ఉన్న స్కూల్ అడ్రస్ ను గూగుల్లో వెతికాడు. ఆ స్కూల్ పేరు దొరికింది. వెంటనే స్కూల్ కరెస్పాండెంట్ నంబర్ తీసుకొని ఫోన్ చేసేశారు. మీ స్కూల్లో మా తండ్రి 55 ఏళ్ల క్రితం పనిచేశారు. ఆయన పేరు రామసుందరం. నాకు ఆయన సమాధి ఎక్కడుందో తెలియాలి. ఒక్కసారి నాన్న సమాధి దగ్గర ఉన్న ఫోటోను చూస్తాను, ప్రార్థనలు చేసుకుంటాను. నాకు ఈ జీవితంలో ఇంతకంటే కోరికలు లేవని చెప్పారు ఆయన. నాన్న కోసం ఆయన పడుతున్న తపన చూసి ఆ కరెస్పాండెంట్ వెంటనే ఆయన శిష్యుల వివరాలు తెలుసుకున్నారు. రామసుందరం మాస్టర్ దగ్గర పాఠాలు నేర్చుకున్న 80 ఏళ్లకు పైగా ఉన్న విద్యార్థుల కోసం వెతికారు. చివరకు నాగప్పన్ అనే విద్యార్థి దొరికాడు. ఆయన వయసు ఇప్పుడు 84. అయితే ఆయన కూడా టీచర్ గా పనిచేయడంతో తన కింద పనిచేసిన వారిని రామసుందరం సమాధి కనుక్కోమని కోరారు ఆయన. వాళ్ళు వారం పాటు కష్టపడి స్కూల్ కి దగ్గరలోని 2 శ్మశాన వాటికల్లో వెతకగా ఓ చోట రామసుందరం సమాధి కనిపించింది. దానిని ఫోటో తీసి తిరుమారన్కు పంపించారు. అది మా నాన్నదే అని తెలుసుకున్నారు ఆయన. ఎందుకంటే ఇంటి పేరుతో సహా క్లియర్ గా రాసి ఉంది. తాను పుట్టిన 6 నెలలకే చనిపోయిన ఆ తేదీ, ఆ సమాధి ఉన్న ఆయన ఫోటో కూడా ఉంది. ఆ రూపాన్ని స్పర్శించాలని నవంబర్ 16న మలేషియా వెళ్లిపోయారు. ఆ సమాధి దగ్గర నాన్న రూపాన్ని చేతితో తట్టి నాన్న సమాధి దగ్గర గట్టిగా ఏడ్చారాయన. అమ్మను నాన్నను తలుచుకొని వారికి ప్రార్థనలు చేసి ఘన నివాళులు అర్పించారు. ఓ రోజంతా నాన్న సమాధి దగ్గరే కూర్చున్నారు. చివరిసారి నాన్న రూపం చూశానన్న సంతోషం ఆయనకు కలిగింది. తన జీవిత కోరిక తీర్చిన స్కూల్ కరెస్పాండెంట్ తో పాటు ఆయన విద్యార్థుల ఆశీర్వాదం కూడా తీసుకున్నారు తిరుమారన్. కానీ మాకు చదువు గొప్పగా నేర్పిన
నేర్పిన మాస్టర్ కు ఇలా రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని సంబరపడ్డారు. అంతేకాదు వారంతా తిరుమలనకు మంచి విందు కూడా ఏర్పాటు చేసి 2 రోజులు గొప్పగా చూసుకున్నారు. ఆ తర్వాత నాన్న జ్ఞాపకాలు లేకున్నా ఆ రూపం ఆయన మనసులో ముద్రించుకొని తిరిగి వెళ్లిపోయారు. ఆ రూపం గురించి తన పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లకు చిన్న పిల్లాడిలా నాన్న ఫోటో చూపించి నాన్న కథను చెప్పి మురిసిపోయారు. ఆయన నాన్న రూపం చూడాలని, నాన్న సమాధి దగ్గరకు వెళ్లి ప్రార్థనలు చేయాలనుకున్న తిరుమలన్ కథ ఓ జర్నలిస్ట్ కు తెలియడంతో ఓ యూట్యూబ్ ఛానల్ ఈ ఎమోషనల్ స్టోరీ పోస్ట్ చేసింది. ఆ తర్వాత వైరల్ గా మారింది ఈ నాన్న అన్వేషణ కథ. ఏమైనా ఈ నాన్నకు ప్రేమతో కథ అద్భుతం. మరి ఈ కథపై మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.